ఒక ఆంధ్రోడు నిర్లక్ష్యం వహించాడు, ఇంకొక ఆంధ్రోడు సక్సెస్ అయ్యాడు. ఏదైతే తుంగభద్రకి సంబంధించినటువంటి గేటుని, కొట్టుకుపోయిన గేటుని వెంటనే స్టాప్ లాగ్తో పరిష్కరించినటువంటి నాయుడు గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సన్మానించారు. తద్వారా ఒక తెలుగోడు, వాస్తవంగా అది కర్ణాటక ప్రాజెక్ట్, కర్ణాటకలో ఉండేటటువంటి ప్రాజెక్టుకి సరే అన్ని రాష్ట్రాలు దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం నాగార్జున సార్కి ఎట్లయితే కృష్ణ మీద కానీ గోదావరి మీద కానీ బోర్డులు పెట్టారు, అట్లాగే తుంగభద్ర బోర్డులో మనం కూడా భాగస్వాములు ఉంటాం కాబట్టి మనం కొంత ఖర్చు పెడతాం, దాంట్లో మన వాటా మనం ఇస్తాం. అదే సందర్భంలో తుంగభద్ర నిర్వహణ అన్నటువంటిది కర్ణాటక ప్రభుత్వంలో ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది, హోసూరు దగ్గర ఉంటుంది. ఇప్పుడు అది చేయించినటువంటి వ్యక్తి కాస్త తాజాగా చంద్రబాబు గారు పిలిపించి సన్మానించారు కన్నయ్య నాయుడిని. అదే సందర్భంలో అది ఆంధ్రులకి ఒక ఘనత. రెండవది ఆయన చెప్పినటువంటిది కీలకమైనటువంటి విషయం, పులిచింతల కానీ ఆ 2 ప్రాజెక్టులకు సంబంధించి గేటు జగన్ హయాంలో కొట్టుకుపోయింది ఏదైతే ఉందో అది ముందుగానే చెప్పాను, లీకేజీలకు సంబంధించిన విజువల్ కూడా పంపించాను, వాళ్ళు పట్టించుకోలేదు జగన్ సర్కారు, దానివల్లనే గేట్లు కొట్టుకుపోయినాయి. ఇది తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటన. తద్వారా ఒక ఆంధ్రోడు ఘనత సాధించి పెడితే ఇంకొక ఆంధ్రోడు ఆ ఘనతని దెబ్బతీశాడనమాట.